ప్రాక్టికల్‌గా ఏంటంటే ఆహ్, తెగించేసినట్టున్నారక్కడ అందులో. అవును. ఎందుకంటే ఇంకా ఇప్పుడు బేసిక్‌గా రేపో మాపో మళ్ళీ మనం డ్యూటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంత మొహమాటం ఉంటది. హ్మ్. ఎందుకు మనం డిసిప్లినరీ యాక్షన్స్ ఇయన్నీ అని చెప్పేసి. అవును. ఇప్పుడు అవును. ఏబి వెంకటేశ్వరరావు గారనే ఒక అధికారిని 5 ఏళ్ల పాటు ఆయనని పవర్‌కి దూరంగా ఉంచారు. చిట్ట చివరి రోజున ఒక 2, 3 గంటల ముందు పోస్ట్ ఇచ్చి రిటైర్మెంట్ పంపించేశారు. హ్మ్. 5 ఏళ్ల పాటు ఆయన్ని పదవిలో ఉండనీయలేదు. హ్మ్. 1:200 ఇక్కడ. హ్మ్. ఒక్కాయన్ని అక్కడ ఆపితే 200 మంది ఇక్కడ ఆగారు. అవును. అందులో ఏబి వెంకటేశ్వర గారు పదవి తీయల. ఇక్కడ వీళ్ళు హ్మ్. పదవే తీయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. హ్మ్. ఇందులో సహకరిస్తున్నది మళ్ళీ వేరే తోటి ఐపీఎస్‌లు, తోటి ఐఏఎస్‌లే. హ్మ్. రాజకీయ వాటిటికి వీళ్ళ యొక్క వీటిని వాడుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు బేసిక్‌గా ఏంటి, సునీల్ కుమార్ తనని కొట్టించాడన్నది రఘురామకృష్ణరాజు గారి కోపం. హ్మ్. ఆయన్ని కాళ్ళని కట్టేసి కొట్టిచ్చారు. ముసుగులేసుకొని హ్మ్. వచ్చి కొట్టారు ఇవన్నీ. అవన్నీ హ్మ్. ప్రూవ్ అయినాయి అంటే నథింగ్. బట్ హ్మ్. ఆయన ఆ కసి తీరేదాకా రాజుగారు గదా! పంతం గట్టిగానే పడతారు. అవును. వెంటాడుతూనే ఉన్నారు. లీగల్‌గా తన చేతిలో ఉన్న సర్వశక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొట్టాడాయన. ఆ రోజున అవును. అధికార అవును. పక్షంలో ఉండి కొట్టినోడు. ఇంకా ఇప్పుడు హ్మ్. అధికారంలోకి వచ్చాక ఆగుతాడా? పూర్తి హ్మ్. స్వేచ్ఛ ఉన్నప్పుడు.